బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. ప్రభునందు పిల్లరా, ఈ మాట పలుకుతున్నటువంటి భక్తుడు దావీదు గారు. నేను ఏకాకిని, నేను బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. ఆయన ఒక మాట కీర్తనలో 51వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మరొక మాట దావీదు భక్తుడి పలుకుతాడు, రాజైన దావీదు గారు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, దావీదు గారు నా వైపు తిరిగి కరుణింపుము, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుమని దావీదు గారు పలుకుతున్నారు. అంటే దేవుడు ఏమై ఉన్నాడో ఆయన ఎరిగి ఉన్నాడు గనుక ఆయన దేవుడు కరుణామయుడని చెప్పి దావీదు గారు ఎరిగి ఉన్నాడు గనుక ఆయన కరుణించే దేవుడు అని ఆయన ఎరిగి ఉన్నాడు. అంటే ఎక్స్పీరియన్స్, అంటే అనుభవించినాడు పిల్లలు దేవుని యొక్క కరుణ. ఆయన కరుణామయుడని పిల్లలు దేవుని వాక్యంలో నుండి చూద్దాం. చూడండి ఆయన ఎటువంటి దేవుడో. త్వరగా యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనక మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కరుణా వాత్సల్యం కలిగినటువంటి దేవుడు. దావీదు గారు అది ఎరిగి ఉన్నాడు. ఆయన కరుణా వాత్సల్యము కలిగినటువంటి దేవుడని, శాంతమూర్తి, అత్యంత కృపగల దేవుడు. అందుకే దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు. మరొక మాట చూడండి, ద్వితీయోపదేశకాండం దేవుని యొక్క ఔన్నత్యం పిల్లరా. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక ఆయన నీ చేయి విడువడు, నిన్ను నాశనం చేయడు. పిల్లరా, దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు గనుక ఆయన ఈ రాత్రి మనల్ని కూడా చెయ్యి విడవలేదు, మనల్ని నాశనము చేయలేదు పిల్లలు. ఎందుకంటే ఆయన కరుణా సంపన్నుడు. చూడండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడైండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించును. పిల్లలు, మన అపరాధాలను బట్టి, మన దోషములను బట్టి మనము చచ్చిన వారం, మన అపరాధముల చేత పాపముల చేత చచ్చి ఉండగా దైవోగ్రతకు పాత్రులమై ఉండగా, అయితే దేవుడు కరుణా సంపన్నుడైండి తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన బ్రతికించిన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన కరుణా సంపన్నుడు. మరొక మాట చూడండి, మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి, తన స్వాస్థ్యము
శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరం కోపముంచాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కనికరము చూపుట యందు పిల్లరా, ఆయన కనికరము చూపుట యందు సంతోషం గల దేవుడుగా ఉన్నాడు పిల్లరా. ఇటువంటి దేవుడు ప్రపంచంలో ఎక్కడ లేడు. ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు, కరుణ చూపుటలో సంతోషించే దేవుడు. మనము ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పాపముల చేత, అపరాధముల చేత, దోషముల చేత పిల్లరా, ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు కరుణ చూపుటలో ఆయన వెనుక తీయలే. కరుణ చూపుటలో మన ఎడల ఆయన సంతోషించే దేవుడుగా ఉంటున్నాడు. సంతోషము చేత కరుణ చూపుతున్నాడు. అందుకే నేటి వరకు మనము బ్రతికి ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, అది దేవుని యొక్క ఔన్నత్యం. దేవుని గ్రంథంలో నుండి ఒక 3 సందర్భాలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, దేవుని వాక్యంలో నుండి మనందరికి తెలిసిన లేఖన భాగం లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనం చూడండి. లూకా సువార్త. అయితే సుంకరి దూరముగా నిలిచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. తర్వాత చదవండి. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మనము గమనించగలిసినటువంటి మాట, 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళినారు. ఒకడు పరిసేయుడు, ఒకడు సుంకరి. పరిసేయుడు మొదట ప్రార్థించాడు. ఆయన అంటే తన ప్రార్థనలో ఎలాగుందంటే తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు. ఇతరులను తృణీకరించి తానే ఒక గొప్పవాడును, తానే నీతిమంతుడును, తానే పరిశుద్ధుడును, అన్నిటిలో నేను ప్రభుకు భాగమిస్తున్నాను, తర్వాత అన్ని విషయాల్లో నేను నమ్మకంగా ఉన్నాను అని చెప్పేసి తన్ను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేసినాడు. అయితే ఆ యొక్క ప్రార్థన పిల్లరా అది అంగీకరించబడలేదు. ప్రభునందు పిల్లరా, అయితే ఇక రెండో వ్యక్తి వచ్చినాడు. రెండో వ్యక్తి వచ్చి ఏమంటున్నాడు? సుంకరి, దేవా పాపినైన నన్ను కరుణించు. దేవాలయం వైపు కనిలెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుము. పిల్లరా, ఇంగ్లీష్ బైబిల్లో ఒక వర్డ్ ఉంటుంది, లార్డ్ ఐ యామ్ సిన్నర్ ప్లీజ్ అపాన్ మీ మెర్సీ. పిల్లర్, నేను పాపిని, నన్ను కరుణించు. పిల్లర్, ఎందుకంటే గాడ్ ఈజ్ మెర్సీ. ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు, ఆయన కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు, ఆయన కరుణా సంపన్నుడు గనుక పిల్లరా ఈయన సుంకరి ఏం చేస్తున్నాడు? దేవా పాపినైన నన్ను కరుణించు. ఈ రాత్రి ప్రభునందు పిల్లరా, నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నా, ఒకవేళ పాపం అనే బలహీనతలు ఏలుబడి చేస్తున్నా, కుటుంబ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఒకటే సుంకరి వలె దేవా నన్ను కరుణించు, నన్ను కరుణించు, ఈ బలహీనత నుంచి నన్ను విడిపించని దేవుని వైపు చేతులు ఎత్తగలిగితే, దేవుని వైపు చూడగలిగితే పిల్లరా ఆయన కరుణించే దేవుడుగా ఉన్నాడు. ఆయన కనికరించి ఆ పాపములన్నిటినీ క్షమించి
పరిశుద్ధపరిచే దేవుడు. అందుకొరకే ఆయన తన అమూల్యమైన రక్తాన్ని నా పాపాల కొరకై చిందించినాడు. దేవా, నన్ను కరుణించు, నా పాపములన్నిటినీ క్షమించి నీ రక్తం చేత కడుగు. ఈ బలహీనత చేత ఉన్నాను, రక్షింపబడినప్పటికీ బలహీనతలు ఏలుబడి చేస్తూ ఉంటాయి. పిల్లలు, యాకోబు భక్తుడు అంటాడు, మనం అనేక విషయాల్లో తప్పిపోవచ్చున్నాం. పిల్లలు, కనుక అనేక బలహీనతలు కుటుంబంలో ఏలుబడి చేస్తుంటాయి, వ్యక్తిగతంగా ఏలుబడి చేస్తుంటాయి. అయితే ప్రభు వైపు చేతులెత్తి, ప్రభువా నన్ను కరుణించని చెప్పేసి ఈ యొక్క సుంకరి వలె తగ్గించుకొని ప్రార్థన చేసినాడు. అలాగ చేసిన ప్రార్థనను బట్టి పరిసయ్యుని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. చూడండి, కనుక ప్రభు వైపు చేతులెత్తుట ద్వారా, ప్రభును అడుగుట ద్వారా, దేవుని కనికరము పొందుకొనుట ద్వారా అతడు నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఒక వ్యక్తి మీదకి దేవుని కనికరం వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లరా, అతడు నీతిమంతుడు. రైచియస్నెస్ ఇన్ క్రైస్ట్ అంట, క్రీస్తులో నీతిమంతుడు. పిల్లరా, అతని కంటే పరిసయ్యుని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడ్డాడు. కనుక మన జీవితంలో పిల్లరా, ఎటువంటి పాపములో ఉన్న ఆ పాపం విషయం పశ్చాత్తాపడి ప్రభు యొక్క కనికరాన్ని కోరుకున్నప్పుడు ప్రభు తన రక్తం చేత కడిగి సంపూర్ణంగా నీతిమంతునిగా తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. తర్వాత చూడండి, రెండవదిగా పిల్లరా, నేను ముగింపులోకి వస్తున్నాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త, వారు చదవండి. ఇద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మును కరుణింపుమని కేకలు వేసిరి. ఇద్దరు త్రోవ పక్కన కూర్చున్నారు. పిల్లరా, ఇద్దరు గురుడివారు త్రోవ పక్కన కూర్చొని ఏం చేస్తున్నారు? అక్కడ ప్రభువారు ఆ మార్గాన వెళుచున్నప్పుడు ఆ చప్పుడు విని, దావీదు కుమారుడా, మమ్మును కరుణించు. పిల్లరా, కరుణింపుమని కేకలు వేసిరి. ఇంగ్లీష్ బైబిల్ అంటే దే ఆర్ క్రయింగ్, అంటే మొరపెట్టిరి. పిల్లరా, మొరపెట్టినారు, దేవా మమ్మను కరుణించు అని చెప్పి. పిల్లరా, దేవుడు వారిని కరుణించినాడు. తర్వాత చదవండి పిల్లరా, ఊరకుండుడని చదవక, వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మరి కరుణింపుమని బిగ్గరగా కేకలు వేసినారు. పిల్లరా, చాలామంది నిజంగా దేవుని సన్నిధికి వస్తుంటే ఆటంకపరిచేవారు ఎంతోమంది ఉంటారు. అక్కడ కూడా అదే సిచ్యువేషన్ జరిగింది. పిల్లరా, యేసు ప్రభువు వారి కాలంలో అక్కడ ఏమంటున్నారు, వాళ్ళు ఊరకొండండి, ఊరుకొండండి అని చెప్పేసి గద్దిస్తూ ఉన్నారు. అయితే వారు అవన్నీ పట్టించుకోలే. కనుక మన జీవితంలో కూడా ఎంతోమంది ఎన్నో రీతిలుగా ప్రార్థనకి వెళ్తూ ఉంటారు, ఆరాధనకి వెళ్తూ ఉంటారు, పనులు ఇవన్నీ విడిచిపెట్టని ఎంతోమంది హేళనగా అంటుంటారు. అవన్నీ విడిచిపెట్టాలి, పక్కన పెట్టి దేవుణ్ణి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? ప్రభుకే, ప్రభు సన్నిధికే ఇవ్వాలి. ఈ గుడ్డి వారు అదే చేసినారు. ఊరకుండండి అని వారు అంటూ ఉంటే అవన్నీ పట్టించుకోలే. ఏం చేసినారు? కేవలం ప్రభు వైపు చూసి, ప్రభువా మమ్మల్ని కరుణించు, మరీ ఎక్కువగా బిగ్గరగా కేకలు వేసినారు. చదవండి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకు ఏమి చేయగొరుచున్నానని అడగగా, వారు ప్రభువా మా కన్నులు తెరవవలననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా వారు కరుణించమని బిగ్గరగా కేకలు వేసినప్పుడు యేసు ప్రభువారు సజీవుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సమస్తాన్ని తన మహత్తు గల మాట చేత నిర్మించినటువంటి దేవుడు, సర్వాధికారం కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు నిలిచి పిలిచి
వారిని నేను మీకేం చేయగొరుచును అని చెప్పి వారి యొక్క సమస్యకు పరిష్కారం చేసిన, అయ్యా మేము చూపు పొందగొరుచున్నామన్నప్పుడు చూపు పొందమన్నప్పుడు పిల్లరా వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. దేవుడు వారిని కనికరించినాడు. దేవుని కనికరాన్ని పొందుకున్నటువంటి వారు ఏం చేశారు? ఆయన వెంట వెళ్ళిరి అంటే ఆయనను అనుసరించినారు, ఆయనను వెంబడించినారు పిల్లరా. కనుక దేవుని కనికరం ఒక వ్యక్తి మీదకి వస్తే వారు కనికరింపబడతారు పిల్లలు. వారు ఆయనను అనుసరిస్తారు, ఆయనను వెంబడిస్తారు. ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి అనానుకూల పరిస్థితులు వచ్చినా దేవుని కనికరం పొందుకున్న వారు ఆయనను వెంబడిస్తారు. కనుక ప్రభునందు పిల్లరా, నేను ఆ జీవితంలో మనము ఇది నేర్చుకోవాలి. దేవుని యొక్క కనికరాన్ని కోరుకున్నప్పుడు, ఆయన కనికరం పొందుకున్నప్పుడు ఆయనను మాత్రమే వెంబడించాలి, ఆయనను మాత్రమే అనుసరించాలి. నిండు మనసుతో కాలేబు గారు ప్రభుని వెంబడించినారు. కనుక మన జీవితంలో ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు, అంతరాయాలు ఏవి కలిగినా ప్రభును మాత్రమే వెంబడించాలి. వారు యేసు వెంట వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా పిల్లరా, లూకా సువార్త 17వ అధ్యాయం 12-13 వచ్చిన పిల్లరా, చదవక మళ్ళీ పైకి రండి, పైకి చదవండి. వచ్చి యేసు ప్రభువా మమ్మును కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులు కనబరుచుకున్నారని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. దేవుడికి స్తోత్రం. పిల్లరా, 10 మంది కుష్ఠరోగులు వచ్చినారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఏం చేస్తున్నారు? యేసు ప్రభువా మమ్మును కరుణించు. పిల్లరా, ఆ దినాల్లో కుష్ఠరోగం ఎటువంటిదంటే పిల్లరా, ఆ కుష్ఠు వ్యాధి కలిగినటువంటి వ్యక్తులను ఊరి వెలుపట ఒక పాకేసి అక్కడ ఉంచేవారు. మత్తయి 8:1 రాయబడింది. మత్తయి సువార్త 8:2 ఒక కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని. అంటే అప్పటికి ఆయన ఎవరికి ఇష్టం లేడు. తనకు కలిగినటువంటి వ్యాధిని బట్టి, తనకు కలిగిన రోగాన్ని బట్టి పిల్లరా అందరు అసహించుకునేటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఏమంటున్నారు? ప్రభువా మమ్మును కరుణించు. అప్పుడు యేసు ప్రభువారు ఏం చెప్పారు? మీరు వెళ్ళి యాజకులకు కనబరుచుకొని అన్నప్పుడు వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. దేవుని కనికరము పొందుకున్నటువంటి వారు దేవుని మాట విని వెళ్ళుచుండగా వారు శుద్ధులైనారు. పిల్లరా, ఈ రాత్రి దేవా నన్ను కరుణించి నన్ను శుద్ధునిగా చేయని చెప్పి, శుద్ధురాలుగా చేయని చెప్పి ప్రభు యొక్క కనికరాన్ని కోరుకోవాలి. కీర్తనలు 51:10 రాయబడింది, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము. పిల్లరా, స్వస్థత, ఆధ్యాత్మికమైన స్వస్థత, పాప రోగం నుండి సంపూర్ణమైన శుద్ధీకరణ, హృదయ శుద్ధి. పిల్లరా, దేవుని కనికరాన్ని మనం కోరుకున్నప్పుడు ప్రభు స్వస్థపరుస్తాడు. వారు శుద్ధులైనారు. కనుక మనము పిల్లరా మన ప్రాణాత్మ దేహము శుద్ధి చేయబడాలా. దేవా నన్ను కరుణించు, నన్ను శుద్ధి చేయండి. ప్రభువా నీ రక్తం చేత కడగండి. ప్రభువైన యేసునామము ఆత్మయందు మీరు కడగబడి నీతిమంతులుగా తీర్చబడితిరని 1 కొరింథీ 6:11 రాయబడింది. కనుక పిల్లరా మనం శుద్ధి చేయబడాలి. ప్రతి విషయంలో తలంపులు, ఆలోచనలు, చూపులు, మాటలు రక్షింపబడినప్పటికీ ఈ విషయంలో తప్పిపోతుంటాం. కనుక శుద్ధీకరణ చాలా ప్రాముఖ్యం. ప్రభువా నన్ను కరుణించు, నన్ను శుద్ధి చేయని ప్రభుని వేడుకోవాలి. దేవుని కనికరాన్ని పొందుకున్నటువంటి వారు శుద్ధి చేయబడ్డారు. పిల్లరా, దేవుని కనికరాన్ని పొందుకున్న వారు వారి కనులు తెరవబడ్డాయి, యేసు వెంట వెళ్ళిరి. పిల్లరా, కనుక మన జీవితంలో దేవుని కనికరాన్ని కోరుకుందాం. ప్రభువా మమ్మల్ని కరుణించని చెప్పేసి ప్రభుని వేడుకుందాం. ఎటువంటి పాప బంధకాలు ఉన్నా, ఎటువంటి బలహీనతల్లో ఉన్నా ఈ రాత్రి ప్రభువా నన్ను విడిపించని ప్రభుని వేడుకుందాం.
దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కని వాక్యాన్ని అందించినటువంటి ఫిరయ్య గారికి ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డరా, సరైన సమయానికే సహోదరుడు ముగించాడు.